ఇలా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి, మీ స్టమక్ ఫుల్ అయిపోద్ది. ముల్లంగి పాలకూర కాంబినేషన్ ఎప్పుడన్నా తిన్నారా లేదా కామెంట్ చేయండి. సింపుల్గా చెప్తా వినండి. ఒక కడాయిలో ఆయిల్, పోపు గింజలు, ఆనియన్, కరివేపాకు, పసుపు, అల్లం పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ముల్లంగి వేసుకొని ఫ్రై చేసుకోవాలి 10 to 15 మినిట్స్. అవి కొంచెం ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేయాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక పాలకూర మిక్సీ పట్టుకొని దాంట్లో వేసుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పాలకూర వేసుకున్నాక కలిపేసి 5 మినిట్స్ ఊరుకోవాలి. తర్వాత దాంతట అదే వాటర్ రిలీజ్ అయితే మనం వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. కొంచెం కారం, తర్వాత గరం మసాలా, ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో కొద్దిసేపు 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే అయిపోయినట్టే. అసలు మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి.